ద్వారక మన దేశంలోని ప్రసిద్ధమైన క్షేత్రాలలో ద్వారకా నగరం ఒకటి. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. కానీ ఈ సుందర నగరం అరేబియన్ సముద్రంలో మునగడంతో భక్తులెవరూ అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. శ్రీకృష్ణుడు పర్ఫెక్ట్ ప్లాన్ తో ద్వారకా నిర్మాణానికి పూనుకున్నాడు. విశ్వకర్మతో కలిసి ఈ నగరాన్ని నిర్మించాడు. గోమతి నది సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం కూడా ఇలాంటి స్టైల్ కాదు. అక్షరాల 9 లక్షల రాజభవనాలు ఉండేవి. శ్రీకృష్ణుడి అష్టభార్యలతో పాటు 16,000 మంది గోపికలకు ఒక్కో రాజభవనం ఉండేదట. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్, ఎమరాల్డ్, డైమండ్స్ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డ్గా ద్వారకాను చెప్పుకోవాలి. పొడవైన అతిపెద్ద పెద్ద వీధులు, వీధుల వెంట బారులు తీరిన చెట్లు, మధ్యలో ఉద్యానవనాలు, వాటి మధ్యలో రాజభవనాలు. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు, వ్యవసాయ క్షేత్రాలు. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక.